సంజా థియేటర్ ఘటనలో గాయపడి కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ నేతల బృందం పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ గాయపడిన శ్రీతేజ్ను కేసీఆర్ సూచనతో బీఆర్ఎస్ నేతలు పరామర్శించామని తెలిపారు. శ్రీతేజ్ కోలుకుంటున్నారు, వైద్యానికి స్పందిస్తున్నాడు, స్పర్శ కూడా మెరుగైందని డాక్టర్లు చెబుతున్నారు. భగవంతుడి దీవెనలతో శ్రీతేజ్ కోలుకొని మళ్లీ మామూలు మనిషిలా బయటకు రావాలని కోరుకుంటున్నాం. కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం భాస్కర్ రావు నేతృత్వంలో శ్రీతేజ్ కు మంచి వైద్యాన్ని అందిస్తుంది. తొక్కిసలాటలో మరణించిన రేవతికి మా ప్రగాఢ సానుభూతి. తాను మరణిస్తున్న కొడుకు శ్రీతేజ్ ను రక్షించుకోవడానికి రేవతి పడ్డ తపన మనం చూశాం. రేవతి అందరి మనసును కరిగేలా చేసిందని హరీష్ రావు పేర్కొన్నారు. ఇక్కడ రాజకీయాలు మాట్లాడే సందర్భం కాదు. ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ నెపాన్ని నెడుతున్నప్పుడు రాజకీయాలు మాట్లాడలేక ఉండని పరిస్థితి. సంజా థియేటర్ ఘటన జరిగిన 10 రోజులకు సీఎం, మంత్రులు స్పందించారు. గురుకులాల్లో చనిపోతున్న పిల్లల కుటుంబాలను రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గం ఎందుకు పరామర్శించలేదు? గురుకులాల పిల్లలు మాతృమూర్తుల శోకాన్ని సీఎం ఎందుకు గుర్తించడం లేదు? చట్టం అందరికీ సమానమే అంటున్న సీఎం రేవంత్ కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? సాయిరెడ్డి రాసిన ఆత్మహత్య లేఖలో ఉన్న తన సోదరులపై రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోరు? రేవంత్ రెడ్డి సోదరులను కనీసం పోలీస్ స్టేషన్ కూడా పిలవరా? సినీ ఇండస్ట్రీ, రాష్ట్ర ప్రభుత్వం చర్చల గురించి రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారో అందరికీ తెలుసు. ప్రేమానురాగాలతో మనసులు గెలవాలి కానీ భయాందోళన సృష్టించి కాదు. రాష్ట్రానికి మంచి జరిగితే అందరం హర్షించాలని హరీష్ రావు చెప్పారు.